ఆనంద్ ఎక్కడ? ఇక్కడ. ఆనంద్, ప్రపంచంలో నువ్వు ఎక్కడ ఏమో తాక్కున్నా నిన్ను వదలు. నీ అంతు తెలుస్తాను. నన్నే మోసం చేస్తావా? అన్నమాట ప్రకారం ₹1,00,000 పంపించడం మోసం. చిచ్చా, నీకు విశ్వాసం లేదు. విశ్వాసం లేనిది నాకా నీకా? ఒక పక్క నాకు డబ్బు పంపి మరో పక్క పోలీస్కి ఇన్ఫర్మేషన్ పంపావు కదూ. నిన్ను నేను బయట పెట్టలేదు, కానీ నన్ను నువ్వు బయట పెట్టావు. గౌరవంగా బ్రతికే ఇన్స్పెక్టర్ శేఖర్ ఈనాడు ఖైదీగా మారటానికి కారణం నువ్వే. కాదు, దీనికి కారణం నువ్వే. నార్మై, నీ వల్ల మాకు ఇప్పటి వరకు ₹1,00,000 మాత్రమే నష్టం. కానీ ఇప్పుడు పదవి పోగొట్టుకుని ఖైదీగా మారావే, దీనివల్ల కొన్ని కోట్లు నష్టం. అయితే పోలీసుకు నువ్వు ఇన్ఫార్మ్ చేయలేదా? నీ తెలివి తక్కువ వల్లే నువ్వు పోలీసులకు చిక్కావు. దానికి మేం బాధ్యులం కాదు. అర్థమైందా? సిగరెట్? నో థ్యాంక్స్. నువ్వు ఏం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు. ఆవేశంతో జైల్లోంచి తప్పించుకు వచ్చిన నువ్వు తిరిగి పోలీసులను క్షమాపణ కోరుకుందామనేగా. ఏమైనా సరే వాళ్ళు నిన్ను క్షమించరు, నీకు శిక్ష. ఇన్స్పెక్టర్ శేఖర్. ఎక్స్క్యూజ్ మీ సార్, నేనిప్పుడు సాధారణ శేఖర్. మా ముఠాలో చేరినందువల్ల ఇక నీకు శేఖర్ అనే పేరు లేదు. నువ్వు నంబర్ 31. ఆల్ రైట్ బాస్. నంబర్ 31, నీ రాకతో నేనెంతో సంతోషపడుతున్నాను. ఇన్నాళ్ళు ఒక పోలీసు అధికారిగా గవర్నమెంట్కు విధేయుడుగా ఎలా నడుచుకున్నావో అదే ప్రకారం ఇక నుండి నాకు విధేయుడుగా నడుచుకోవడం నీ ధర్మం. అలాగే నడుచుకుంటానని మాట ఇస్తున్నాను బాస్. గుడ్. తప్పు చేస్తే పోలీసుల్లో జైలు శిక్ష, కానీ ఇక్కడ మరణ శిక్ష. అర్థమైందా? అర్థమైంది బాస్. నీ విధేయతకు శక్తి సామర్థ్యాలకు ఈ రోజే మొట్టమొదటి పరీక్ష. దానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఏం చెయ్యాలో చెప్పండి బాస్. రేపు నువ్వు నెల్లూరు స్టేషన్కు దగ్గరలో ఉన్న ఓవర్ బ్రిడ్జి క్రింద వెయిట్ చేయి. హౌరా మెయిల్ బ్రిడ్జి దాటేటప్పుడు ఒక హ్యాండ్ బ్యాగ్ రైలు పెట్టెలోంచి క్రింద పడుతుంది. దాన్ని నువ్వు జాగ్రత్తగా తీసుకురావాలి. పెట్టెలో 10 లక్షల ఖరీదు చేసే వజ్రాలుంటాయి. ఓకే బాస్, మూడో కంటికి తెలియకుండా పని ముగించుకొస్తాను. ఆల్ రైట్, యు కెన్ గో. ఓకే బాస్.